ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. నన్నేం అడుగుద్దు మౌన. మలర్విళి వల్లే కదా? మలర్విళినా? ఎందుకు అలా అడిగావు? అది ముఖ్యం కాదు. నాకు ముఖ్యం. చెప్తావా? ఎందుకంటే నిన్ను లవ్ చేయమని తనతో చెప్పింది నేను. ఎందుకని? మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవడం కోసం. నా కళ్ళలో సూటిగా చూసి చెప్పు మౌన. అబద్ధం చెప్తున్నావు. ఆమె నేను లవ్ చేస్తే అధికారంగా చూపించి నాకు డివోర్స్ ఇద్దామని కదా? అవును, అందుకోసమే చేశాను. నిన్నెలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కాలేదు. నేను ఒక పిచ్చిదాన్ని, ఏదేదో ట్రై చేసి చూశాను. అందుకని ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్ళి నన్ను లవ్ చేయమని చెప్పావా? అంతకంటే నువ్వు నాకు విషం పెట్టి చంపేసుండొచ్చు. హ్యాపీగా చనిపోయేవాడిని. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఒక దద్దమని, నాలాగే నా టేస్ట్కు తగ్గట్టుగానే ఇంకొకరు ఉన్నారని నమ్మి మోసపోయాను. యునో మౌనా, అట్ టైమ్స్ ఆమె లవ్లో పడిపోతానేమోనని భయపడ్డాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. అదంతా అబద్ధం. తనొక ఫ్రాడ్, అదంతా నాటకం. ప్లీజ్ ప్లీజ్ ట్రస్ట్ మీ. ఇప్పుడే అర్థమవుతోంది. అన్ని అబద్ధాలే. ఆమె, నువ్వు, నీ నవ్వు, ప్రేమ, ఆప్యాయత అన్ని అబద్ధాలే. లేదు, లిసన్, మళ్ళీ మనం కొత్త జీవితాన్ని మొదలు పెడదామా? నువ్వు కోరుకున్నట్లుగానే పిల్లల్ని కద్దాం. కొత్త జీవితాన్ని నీతో పిల్లలు కనడమా? ఏమాగుతున్నావు? నా మనసుని విడిచి పారేశావు. ఇకపై ఎందుకు ఇవ్వండి? అన్నిటినీ వెరకొట్టే. ఈ ఇల్లుని, మన జ్ఞాపకాల్ని అన్నిటినీ వెరకొట్టే. నా మనసుని విరిచేశావు మౌన. నా మౌనాన్ని నువ్వే చంపేశావు. ఎఫ్ఎం 103.2 ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆర్జే ఆర్యన్. ఇదే నా లాస్ట్ షో. అవును, మీరు వింటున్నది నిజమే. ఇది నా ఆఖరి షో. ఈ రోజుకి ఆన్లైన్లో చాలా మంది వింటున్న షో నేను వైజాగ్లో చేసిన సిల్లీ రీజన్స్ కోసం డివోర్స్ తీసుకున్న కపుల్స్ కి సంబంధించింది. అదేవిధంగా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మన ఊర్లో జరిగింది. అదేంటంటే, భర్త నుంచి ఎలా విడిపోవాలో తెలియని భార్య ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్ళి, నా హస్బెండ్ని వల్లో వేసుకుని నీ లవ్లో పడేలా చేయి. సపోజ్ వాడు నిన్ను లవ్ చేస్తే దాని కారణంగా చూపించి వాడికి డివోర్స్ ఇచ్చేస్తానని చెప్పింది. తన భార్యని ప్రాణంగా చూసుకునే ఆ భర్త ఆ నిజాన్ని తెలిసాక అతను ఏ నిర్ణయం తీసుకోవాలి? ఆప్షన్ ఏ, ఆమెని మన్నించి స్వీకరించాలి. ఆప్షన్ బి, ఆమెకి డివోర్స్ ఇవ్వాలి. ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. మన రేడియో యాప్కి వెళ్ళి మీరు ఓట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా మంది ఓట్ చేస్తున్నారు. మీరు చేసే ఓట్ ఆ హస్బెండ్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతుందని మర్చిపోకండి. టైమ్ ఇస్ అప్. నేను ఓటింగ్ ని క్లోజ్ చేస్తున్నాను. రెండు 2,60,000 మంది ఓట్ చేశారు. 87% ఆప్షన్ బి చూస్ చేశారు. డివోర్స్ తీసుకోవడమే మీరు అతనికి ఇచ్చేసలా. సో బీ ఇట్. వెల్, ఆ హస్బెండ్ నేనే. మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఏ డివోర్స్ కావాలని నా వైఫ్ కోరుకుందో ఆ డివోర్స్ ఇప్పుడు నేనే ఇస్తున్నాను. నా పర్సనల్ విషయం కోసం ఈ షోని మిస్యూజ్ చేసినందుకు నా రేడియో హెడ్ దగ్గర, మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను.
నా ఈ అందమైన జాని ఇంత త్వరగా ముగిసిపోతుంది అనుకోలేదు. నేను నా జాబ్ని క్విట్ చేస్తున్నాను కానీ నా మాటల్ని కాదు. మీరు ఆపకండి, ప్రశ్నలు అడగండి. ఎప్పుడు మధ్యలో ప్రశ్నలు ఆగిపోతాయో అప్పుడు మనం చనిపోయినట్టు లెక్క. ఫర్ ద ఫైనల్ టైం నేను మీ ఆర్జే ఆర్యన్. మీరు వింటున్నది ఎస్ఏఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్కి లేదు అంటూ. మనం కలిసి బతకటం ఒంటరిగా బతకడం లాంటిది. మీ రూపంలో నా ప్రతి రూపం కనిపిస్తోంది. అందరూ 10 పొంతనలు చూస్తారు, కానీ నేను మౌనాకి నాకు 10 భిన్నాభిప్రాయాలు చూశాను. అదే మా రిలేషన్షిప్లో ఉన్న బ్యూటీ. అది తను అర్థం చేసుకోలేదు. నేను మౌనా లేని జీవితాన్ని ఊహించుకోలేను, సాధ్యం కాదు. కానీ ఇంత టాక్సిక్ అయిన తర్వాత నేను ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయలేను. తనకి డివోర్స్ మలర్, గొడవ పడ్డానికి రాలేదు, మీకు సారీ చెప్దామని వచ్చాను. దేనికి? నీ మనశ్శాంతిగా ఉండడం కోసం ఆర్యన్ నుంచి విడిపోదాం అనుకున్నాను. బట్ మీ గురించి ఆలోచించలేదు. అది ఈ విధంగా మిమ్మల్ని బాధ పెడుతుందని నేను అనుకోలేదు. ఆ రోజు రోడ్డు మీద మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఐమ్ సారీ మలర్. మీరు తుఫాను ఎక్స్పర్ట్ కదా, మీకే తెలుసు మన జీవితంలో ఒక పెద్ద తుఫాను వచ్చి వెళ్ళిందని. ఎన్ని సంవత్సరాలుగా మనం ప్రేమతో కట్టుకున్నది కూలిపోయింది. అప్పుడేం చేస్తాం? మళ్ళీ అన్నిటినీ మొదటి నుంచి కట్టుకుంటాం. మీ జీవితాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీరు సంతోషంగా ఉన్న వాళ్ళని విడదీసేదాన్ని, ఇక విడిపోతున్న వాళ్ళని కలుపుదాం అనుకుంటున్నాం. ప్రియా ఆనంద్, మీరు రండి.
ఎలా ఉన్నావు? మాట్లాడద్దు, మెసేజ్ చేయొద్దని చెప్పేశావు. కానీ ఇన్ని నెలలుగా ఒకే ఒక్క ప్రశ్న మాత్రం నన్ను వేధిస్తూనే ఉంది. అడగచ్చా? ఏంటి? నువ్వు ఫస్ట్ టైం మలర్ వీళ్ళని చూసినప్పుడు నీ మొహంలో ఎందుకంత సంతోషం కనిపించింది? ఎప్పుడు? నీకు ఉద్యోగం వచ్చిన రోజు మన కాఫీ షాప్లో. అక్కడ మలర్ వీడి ఎక్కడ ఉంది? ఎవరో ఒక అమ్మాయి నీలాగే కూర్చుని చూసింది. అప్పుడు నేను చెన్నైలో చూసింది గుర్తొచ్చింది. నీ గురించే ఆలోచిస్తున్నాను. తను మలర్ వీడినా? ఇప్పుడు లంచ్ బ్రేక్, 2 గంటల తర్వాత కోర్టు మొదలవుతుంది. మేడం ఆర్డర్ ప్లీజ్. 2 క్యాపుచినో, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే మేడం. సార్ ఆర్డర్ ప్లీజ్. అయ్యో, ఏ ఉద్యోగం ఊడుతుందా? ఏమండి, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఆ ఆర్డర్ ఏదో మీరే చెప్పేయండి. కాఫీ ఉందా? ఉందండి. క్యాపచినో, ఎక్స్ప్రెసో, డబుల్ ఎక్స్ప్రెసో, కాఫే లాటే, కాఫే మోకా, ఫ్లాట్ వైట్, ఫిల్టర్ కాఫీ. 2 ఫిల్టర్ కాఫీ. నాకేమొద్దు. మీరు చెప్పినట్టు 2 పట్టుకొచ్చామంటారా? నీలాగా నేను ప్రశ్నలు అడుగుతున్నానని నాలాగా నువ్వు డైట్ చేస్తున్నావా? నిన్నెంతగా మిస్ అవుతున్నానో తెలుసా? డైలీ నువ్వు చదివే బుక్స్ అన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను. జేకే, జేన్ ఆస్టిన్, ఫ్రామ్, వీళ్ళంతా రాసిన లవ్ స్టోరీస్ నన్ను బాగా కదిలించాయి. నువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటా. నీకోసం నేనేది మార్చుకోను, నా కోసం నువ్వేది వదులుకోవద్దు. నిజమైన ప్రేమ అంటే ఏంటి? మనం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ఫ్రీడమే కదా. నాకు తెలుసు ఆర్యన్, నువ్వు నన్ను నమ్మవని. ఏ ఒక్క వైపు చెయ్యని తప్పు నేను చేశాను. ఐ నో, నేను నిన్ను చాలా హర్ట్ చేశాను. ఐమ్ సారీ. నువ్వు నాకు కావాలి ఆర్యన్, నువ్వు నాకు కావాలి ఆర్యన్, నువ్వు నాకు కావాలి ఆర్యన్. నువ్వెంతైనా చదువుకో, ఏది నచ్చితే అది వండి పెట్టు, కావాల్సినంత మాట్లాడు, నేను వింటూనే ఉంటాను. ఐ ప్రామిస్, ఐ ప్రామిస్, 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 ప్రామిస్. నాకు నువ్వు కావాలి ఆర్యన్, ప్లీజ్. నువ్వు లేకుండా నేను ఉండలేను ఆర్యన్. నువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటా. నీకోసం నేను ఏది మర్చుకోను, నా కోసం నువ్వు ఏది వదులుకోవద్దు. నేనెప్పుడు ఒకేలా ఉన్నాను, అలాగే ఉంటాను. నువ్వు అలాగే ఉంటావాము. Trust me.